యేసు ప్రభు యొక్క ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ గొప్పది, ఆయన దయ గొప్పది, ఆయన జాలి గొప్పది, ఆయన కనికరము గొప్పది. లోకమును ఎంతగానో దేవుడు ప్రేమించును. మరి సిలువ మ్రాను మీద యేసు ప్రభు వారు 7 మాటలు పలికారు. ఆ 7 మాటలు ఆ రహస్యము, ఆ 7 మాటలు ఎవరికైతే అర్థమవుతుందో, అర్థం చేసుకుంటారో, మనసు పెడతారో, ఏమండి ఆ చెప్పిన మాటలు ప్రవచనాత్మక మాటలు, ఆ ప్రవచనాలు యేసు ప్రభు కొరకు చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభులో నెరవేర్చబడ్డాయి. ఆ 7 మాటలు, మొదటి మాట మనకి అందరికీ బాగా తెలుసు. లోక సువార్త 23:34 తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు వెరగరు గనుక వీరిని క్షమించుము. ఆ మాట మాట్లాడినప్పుడు ఆయన వస్త్రమును చింపుకుంటున్నారు. ఆయన వస్త్రమును చింపి చీట్లు వేసుకుంటానికి వారు సిద్ధపడ్డారు. ఆయన వేలన చేస్తున్నారు, ఆయన దూషించారు, ఏమంటే ఆయన రకరకాలుగా హింసించారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మి వేశారు, బెల్లెముతో పొడిచారు, కాళ్ళు చేతులకి మేకులు వేశారు, సిలువ వేశారు. అంత బాధలో ఉండి, అంతగా హింసింపబడుతూ, అంతగా దూషింపబడుతూ ఆ ఎండలో ఏమండి ఆ మ్రాను మీద యేసు ప్రభువారు ఏమండి తనను హింసించే వారి కొరకు, యేసు ప్రభుని గాయపరిచే వారి కొరకు ప్రభు అద్భుతంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసిన, ఏమండి కుమారుడికి భూమి మీదకి వచ్చి సృష్టికర్త అయిన దేవునికి, తండ్రి అయిన దేవునికి కుమారుడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు వెరగురు, విని క్షమించుము. లోక సువార్త 23:34 ఈ మొదటి భాగంలో మొదటి మాట మాట్లాడుతాడు. నిజమే, యేసు ప్రభు వారు క్షమించకపోతే, కనికరించక ఒక పాపిని ప్రభు ప్రేమించకపోతే మానవుడు ఆత్మ నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ నరకానికి వెళ్లకుండా, ఆ లోకములోనికి జారిపోకుండా, అగ్నిగుండములో పడద్రోయబడకుండా మనస్సు కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే మనము కూడా, ఏమంటే ఆయన పిల్లలైన మనము కూడా ప్రార్థన చేయాలి. అందుకే యేసు ప్రభువారు చెప్పడమే కాదు, ఆ ప్రాణత్యాగమును ఏమంటే ఆయన వాక్యములో చెప్పడమే కాదు, చెప్పిన మాట ప్రకారంగా ప్రభు చేశాడు. కొండ మీద ప్రసంగము, ఏమండి కొండ మీద చేసిన ప్రసంగాలు, యేసు ప్రభుని శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యు అన్న మాటలు ఆయన చెప్పి విడిచిపెట్టేవాడుగా కాకుండా ఆ మాటలు సిలువ మ్రాను మీద ప్రభు నెరవేర్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. అందుకే మత్తయి సువార్త 5:44 మనం చూస్తే, నేను మీతో చెప్పినదేమనగా, చూడండి యేసు ప్రభు శిష్యులతో ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆ మాటలు చెప్పడమే కాదు, ఆ మాట ప్రకారంగా ఏంటి శ్రమలో ఉండి, బాధలో ఉండి, సిలువ మ్రాను మీద వేలాడుతూ, రక్తము కారుతూ, ఎండలో ఆ భయంకరమైన సిచ్యువేషన్లో ప్రార్థన చేస్తున్నాడు. మనమంట ఇక్కడేమంటున్నాడు, మీ పరలోకపు తండ్రి మీరు కుమారులు కుమార్తెలు ఉన్నట్లు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. చేస్తున్నామా? మనం దూషించే వారి కొరకు, మన చిత్రహింసలు పెట్టిన వారి కొరకు. కొన్నిసార్లు మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో, ఎవరినైతే ఎక్కువ ఆదరిస్తామో, ఎవరి కోసమైతే ఎక్కువగా ప్రార్థన చేస్తామో వారు మన గాయాలు రేపుతారు, వారు మనల్ని చిత్రహింసలు పెడతారు, మన క్షేమాన్ని కోరుకోవాల్సింది మనల్ని దూషిస్తారు. అలాంటి మాటలు మనకి వినబడినప్పుడు ఏమిటి మన హృదయం చాలా వేదనతో ఉంటుంది. ఈ వేదనతో వారిని తిరిగి మరలా మనం దూషించకుండా, చూడండి మరలా వారిని దూషించకుండా వారు క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలంట. అలాగున మనం ప్రార్థన చేస్తేనే మనం దేవుడి పిల్లలము. తండ్రి అయిన దేవునికి మన కుమారులు కుమార్తెలుగా ఉంటాం, లేకపోతే ఆయన పిల్లలుగా మనకుండే అర్హత
ఉండదు. ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండకపోతే మనం ఎక్కడికి పోతాం? మన ఆత్మ ఎక్కడికి పోద్ది? మండుచున్న అగ్నిగుండములో పడద్రోయబడుతుంది. ఆయన్ని పిల్లలుగా మనం ఉండాలంటే తండ్రి ఏ విధముగా సిలువ మ్రాణ మీద శ్రమించి ప్రేమించి ఏమండి ఆయన గాయపరిచేవారు, ఆయన వస్త్రం తీసుకుని ఆయన వేలన చేస్తుండగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరగిరి విని క్షమించుము. హల్లెలూయా. నిజమే, ఆయన పిల్లలైన మనకి ఈ లక్షణాలు ఉండాలి. సిలువ మీద ఊరికినే చెప్పలేదు ఆ మాట. తండ్రి అయిన దేవునికి కుమారుడిని యేసు ప్రభు ప్రార్థన, ఆయన పిల్లలైన మనం అందరం కూడా ఈ ప్రార్థన ఉండునుగాక, ఈ అనుభవాలు ఉండునుగాక, అనేకులు శత్రువుల కొరకు ప్రార్థించే అనుభవం ఉండునుగాక. అంతేగాని మత్తయి సువార్త 5:46 మిమ్మును ప్రేమించేవారినే ప్రేమించిన ఎడలా మీకు ఏమి ఫలము కలుగును? సంకొర్లను అలాగూ చేస్తున్నారు కదా. మిమ్మల్ని ప్రేమించేవారినే ప్రేమించిన ఎడల లోకము తత్వం ఎలా ఉంటుందంటే, మనుషుల బుద్ధి ఎలా ఉంటుందంటే, ఎవరైనా మనం ప్రేమిస్తే తిరిగి మనం ప్రేమిస్తాం, మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, వారు మనల్ని ప్రేమిస్తే మనం వారిని ప్రేమిస్తాం. కానీ ఒక శత్రువుని, ఒక పాపిని, ఒక విరోధస్తుడిని మరి క్షమించకపోతే మీ పరలోక రాజ్యముల ఫలము ఎలాగ తిక్కుమవుతుంది? చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు శంకరులు అలాగే చేస్తున్నారు, లోకస్తులు అలాగే చేస్తారు. లోకస్తులు ఈ దేవుడు ప్రేమ ఎరగిన వారు ఏం చేస్తారంటే, కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఏం చేస్తారంటే వారిని ప్రేమించేవారినే ప్రేమిస్తారు, వారిని ఆదరించేవారినే తిరిగి ఆదరిస్తారు. కానీ దేవుడు ప్రేమ అలా కాదు, నీ శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు, నిన్ను హింసించే వరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఆ లక్షణాలు ఉంటున్నాయి మనలో. ఏమంటే సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఎవరైనా ఏదైనా అంటే మాట్లాడుకోరు, విరోధంగా ఆ విరోధం అలా ఉండిపోద్ది. అలా ఉండిపోతే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు అన్ని జనుడి కంటే హీనమైన బ్రతుకుతున్నావన్న సంగతి మర్చిపోవద్దు అని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. సంఘములో కానీ కుటుంబంలో కానీ సొసైటీలో కానీ మన శత్రువులు ఎవరన్నా మనం దూషించేవారంటే వారిని మనం ఏం చేయాలంట? క్షమించే తత్వంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది ఆయన పిల్లలైన మనకున్న లక్షణాలు. మదర్ తెరీసా ఒక రోజున ఏమిటి ఆశ్చర్యం ఉంది, ఆమె బయటికి వెళ్తూ వస్తుండగా ఒక సెంటర్లో భయంకరంగా ఒక వ్యక్తి తిడుతున్నాడు, దూషిస్తున్నాడు, హింసిస్తున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు. ఏమండి ఆవిడ కనబడితే చాలు రకరకాల మాటలతో దూషిస్తున్నాడు. ఆమెకి వినబడినా కూడా ఆమె ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ క్షమించి వెళ్ళిపోయేదంట. కొన్ని రోజులకి ఆ వ్యక్తి ఆ సెంటర్లో లేడు. లేకపోతే అడిగిందంట, నన్ను రోజుకి తిట్టేవాడు కదా, సెంటర్కి వచ్చినప్పుడు ఆ వ్యక్తి కనబట్టలేదంటే ఆ వ్యక్తి కుష్టి వ్యాధి వచ్చి రోడ్లంటే తిరుగుతున్నాడు. అమ్మగారు ఆయా స్థలాల్లో ఉన్నాడు, బస్ స్టాండ్లో ఉన్నాడు, ఇదిగో అడుక్కుంటున్నాడు. కుష్టి వ్యాధి వచ్చిందని వారి ఇంటి వారు బయటికి తోలేశారు, ఆ వ్యాధి వారికి అంటుకుంటుందేమో అని అన్నప్పుడు ఆ మాటలు విని ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే ఇగో కలకత్తా వీధుల్లో బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ దగ్గర అడుక్కుంటున్నాడంటే ఈమె వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని పలకరించి మా ఆశ్రయంలో స్థానం ఇస్తాను వస్తావా అన్నదంట. హల్లెలూయా. ఒక్కసారి ఉనికి పడ్డాడంట, అయ్య బాబోయ్ నేను మిమ్మల్ని తిట్టాను, హింసించాను, మీరు నా ఇంటి వారు నన్ను త్రోసివేశారు, విడిచిపెట్టి మీరు వచ్చారు అమ్మగారని ఇంటికి తీసుకెళ్ళి ఆశ్రమం తీసుకెళ్ళి స్థానం చేపించి గాయాలు రసి కడిగి పరిశుద్ధపరిచి ఆమె ఆశ్రమంలో స్థానం ఇచ్చింది. ఇది ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. ఆయన పిల్లలైన మనకి కూడా ఆ లక్షణాలు ఉండాలి, ఆ బుద్ధి ఉండాలి, ఆ ఆలోచనలు ఉండాలి. దేవుడు నన్ను క్షమించాడు, నేను ఇతరులను క్షమించి ప్రేమించి క్షమించాలి. ఎలాంటి శత్రువు అయినా సరే అప్పుడే మనం దేవుడికి పిల్లలుగా ఉండే అర్హత ఉంది, లేకపోతే ఆయన పిల్లలుగా ఉండే అర్హత లేదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రవచనము యేసు ప్రభు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు క్షమించిన ఆ యొక్క మాట ముందుగానే దావీదు కాలంలో దావీదు ప్రవచనం చెప్పాడు. ఎక్కడుందన్నమాట? కీర్తన గ్రంథము 22:16 కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు నన్ను గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచారు. హల్లెలూయా. దావీదు పాదాలు ఎవరైనా పొడిచారా? దావీదు మహారాజు, యోధా చక్రవర్తి,
12 గోత్రాలకు రాజు అయిన దావీదును ఆయన పాదాలు ఎవరైనా మేకులతో కొట్టారా? ఆయన చేతులు ఎవరైనా మేకులతో కొట్టారా? ఆయన చెప్పబడిన ఆత్మతో నింపబడి పలుకున్న మాటలు యేసు క్రీస్తు సిలువ మ్రాణం మీద నెరవేర్చబడ్డాయి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. గనుక ఈ మొదటి మాటలు, ఈ అనుభవాలు మనకు ఉండాలి. ప్రాణం పోయినప్పుడు కూడా మనల్ని ఎలాంటి వ్యక్తులు మనం తిట్టినా, మనం దూషించినా తిరిగి దూషించకూడదు, తిరిగి మాట్లాడకూడదు. యేసుప్రభు సిలువ మ్రాణం మీద నుండి యెషయా గ్రంథంలో 53:12 కింద భాగంలో ఏముంది? తిరగబడేవారు కొరకు విజ్ఞాపన చేశాడంట. తిరగబడేవారు, దూషించేవారి కొరకు సిలువ మ్రాణం మీద ఉండి విజ్ఞాపన చేశాడు. ఆయనను క్షమించమని, రక్షించమని ప్రార్థన చేశాడు. మనం అలా చేస్తున్నామా? మనసు పెట్టి ఆలోచించాలి. ఈ సిలువ ప్రేమ, ఈ సిలువ త్యాగము అర్థమవుతే నువ్వు ధన్యుడు అయిపోతావు, గొప్ప భాగ్యవంతుడు అయిపోతావు, గొప్ప పరలోక రాజ్యము స్థానము నువ్వు సంపాదించుకుంటావు. సృష్టికర్తైన దేవుడు పక్క నుండి అరగత దేవుడు మనకిస్తాడు. అందుకోసమే బైబిల్ లేఖలో మనం చూస్తే ఆ పలికిన మాటలు మన జీవితంలో నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం. కొంతమందిని అత్సాక్షులుగా పిలుచుకుంటాడు, కొంతమంది ప్రార్థన చేస్తుండగానే పిలుచుకుంటాడు, కొంతమందిని హాస్పిటల్లో ఉండగానే పిలుచుకుంటాడు, కొంతమంది నడిచి వెళ్తుండగానే పిలుచుకుంటాడు, కొంతమంది పాటలు పాడుతుండగానే పిలుపు వస్తుంది. ఎవరికి ఎక్కడ ఏ రీతికి పిలుపు వస్తుంది ఎవరికి తెలియదు. ఎలాంటి టైంలో పిలుపు వచ్చినా దేవుని దూషిస్తూ నువ్వు చనిపోకూడదు. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులని హింసిస్తూ నువ్వు చనిపోకూడదు. స్టెఫను ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. స్టెఫను దేవుడు మాటలు చెప్తుండగానే, దేవుడు మాటలు అనేకులకు చెప్తుండగానే ప్రజలు ఏం చేశారు? రాళ్ళుతో కొట్టి, చిత్రహింసలు పెట్టి, రక్తము కారుట్లాగా బహుగా హింసించారు. ఆయన ప్రాణము కొలుపుతున్నప్పుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 60 అతడు మోకాల మీద ఉండి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము, గొప్ప శబ్దంతో పలికిను. ఈ మాట పలికి నిద్రించును. హల్లెలూయా. స్టెఫాను యేసు ప్రభు ఏ మాట అయితే సిలువ మ్రాణం మీద మొదటి మాట పలికాడో ఆ మాట స్టెఫన్ జీవితంలో నెరవేర్చబడ్డది. రాళ్ళతో కొడుతుంటే నీవు ఎవరైనా చిన్న మాట అంటే నువ్వు ఓర్చుకోలేవు. ఎవరన్నా ఒక మాట అంటే తాసుపోను బుస్సుమంటావు. రక్షించబడ్డావు, దేవుడు మాటలు వింటున్నావు, దేవుడు సువార్త చేస్తున్నావు. ఎవరైనా తిరగబడిన వారు అంటే కొన్నిసార్లు ఎవరైనా మాట జారిపోతే శమించే తత్వం, ప్రేమించే తత్వం పోయి వారి మీద నువ్వు తిరగబడుతున్నావు అంటే నీకు మారు మనసు లేదు, నీ బుద్ధి మారలేదు, నీ ఆలోచన మారలేదు, నీ ప్రవర్తన మారలేదు. నేను మాట్లాడట్లేదు, దేవుడు వాక్యం మాట్లాడుతుంది. స్టెఫాను రక్తము కారుతుండగా ఆ సమయం ఎలా ఉంటుంది చెప్పండి? రక్తం మెరిగిపోతూ ఉంటుంది. ఎవరన్నా ప్రాణపడి ప్రభా వీళ్ళు చంపే దూషించే దూషణ మాటలు వస్తాయి కొంతమందికి. అయినా నేను మంచి మాటలు చెప్తుంటుంటే వీళ్ళు క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటే వారు నా మీద తిరగబడి రాళ్ళతో నన్ను కుట్టేస్తున్నారు, కొర ప్రాణంతో నన్ను చనిపోయే పరిస్థితి నాకు వచ్చింది. ప్రభా యేసయ్యా వారికి తీర్పు తీర్చు, వారిని నరకంలో తోసి అన్నాడా స్టెఫను? అలా అనలేదు. ఏమన్నాడు? మోకాల ముందు నానంట, ప్రభా ఈ పాపము వారి మీద మోపొద్దయ్యా, వారిని రక్షించు ప్రభా. గట్టిగా చెప్పకూడదామా? గట్టిగా. సో మనం ఆ అనుభవంలోకి వెళ్ళాలి, ఆ భక్తులకు మనం వెళ్ళునుగాక, ఆ అనుభవం మనకు వచ్చునుగాక. మన సంఘాలు, క్రైస్తవ సంఘాలకు దేవుడు అనుగ్రహించునుగాక. క్రైస్తవ సంఘాలు కాదు, ప్రపంచంలో భక్తులందరికీ దేవుడు ఇచ్చునుగాక. మోకాల ముందు అన్నాడు, వారిని క్షమించు ప్రభా. అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అమ్మా దేవుడు చూస్తున్నాడు. ఆయన నిన్ను నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తీసుకోవటానికి అధికారం. ఆయన అంటాడు చాలా మాటలు. యోహాను సువార్తలో అన్నాడు, నా ప్రాణమును పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి తండ్రి వలన నేను ఆజ్ఞ పొంది ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన లోకరక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనుషు కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడని ఈ లోక అధికారులకు తెలిస్తే ఆయన సిలువ వేయకపోవును.
ఎక్కడుందన్నమాట? ఎక్కడుంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, అది ఈ లోకాధికారుల్లో ఎవనికి నీ తెలియలేదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. హల్లెలూయా. ఆయన సిలువ వేయరు. ఆయన ప్రాణం విడిచిపెట్టినప్పుడు ఆ మాటలు ఏమండి, ఆయన ప్రాణం విడిచినప్పుడు రాళ్ళు కేకలేసాయి, ప్రకృతి కేకలేస్తుంది, ప్రకృతి గడగడ వణికిందండి. ఆయన ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించు. అంటే ఇదంతా ఎందుకు చేయవలసి ఉన్నదంటే ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన జాలి. పాపినైన నిన్ను ఇంతగా నేను ప్రేమించాను. ప్రైజ్ లార్డ్. ఎవరు క్షమించలేనంత ప్రేమ, ఎవరు చూపలేనంత దయ దేవుడు మన పట్ల చూపాడు. ఒకవేళ లోకాధికారులు సిలువ వేసినప్పుడు ఆయనే నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన ఒకసారి తెలిసి ఉండిన ఎడల వారు సిలువ వేయకపోదురు కదా. కొరింథీ సంఘంతో చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు. ఆయన సిలువ వేయబడకపోతే, ఆయన రక్తము చిందించకపోతే మనకు రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. మనకి విమోచన లేదు. అందుకోసమే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టే ప్రాణప్రియుడు, రత్నవనుడు, ధవలవనుడు, ఏ ఒక్కరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, ఏమిడు ఆకాశ మహాకాశంలో నీకు మహింపరచబడుతున్న దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు మనసు కుమారుడికి భూమి మీదకి వచ్చేసి ఆయన శరీరంలో చిన్న రక్త బొట్టు కూడా ఉంచుకోకుండా ఆయన్ని బల్లిముతో పొడిచినప్పుడు ఆయన శరీరం నుంచి ఏం కారింది? ఏం కారిందమ్మా? రక్తం కారలేదు, నీరు కారిందంట, వాటర్ కారిందంట. అంటే నేనింతగా ప్రేమించాను, నా రక్త దారులంతా నీ కొరకు దారబోసాను. ప్రైజ్ లార్డ్. నా ప్రాణమును నీ కొరకు పెట్టాను. మరి నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాం? ఆయన ప్రేమను ఇతరులకు చూపిస్తున్నామా? ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో, పరిశుద్ధపరచబడతారో, రక్షించబడతారో వారు నరకం నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, పరలోక రాజ్యము వారికి ఉన్నది. చపట్లు కొడుతూ ప్రభు నామాను మనం. అందుకే ఆయన పిల్లలైన మనకును స్టెఫెను ఎలాగైతే పలికాడో, యేసు ప్రభు చెప్పినది స్టెఫెను ఎలాగైతే చేశాడో, మనము కూడా మన వ్యాధుల్లో, బాధల్లో, దుఃఖములో ఏమండి మరణం ఎప్పుడు ఎవరికి ఏ రీతికి వస్తుంది ఎవరికి తెలియదు. తెలుసమ్మా? ఎవరికైనా తెలుసా? మనసు మిందినప్పుడు కొంతమంది ఇంత భక్తి చేసి ఏదైనా శోధన అందరిని తిట్టి చచ్చిపోతాడు. చచ్చిపోతే నీ ఆత్మ ఎక్కడ పోద్ది? నరకడం పోద్ది. నీ శ్రమల్లో, నీ బాధల్లో ఇతరులని క్షమించే తత్వం, ఆ గుణలక్షణాలు మనలో అందరిలో ఉండునుగాక. రెండవ మాటలోకి వచ్చేద్దాం. చూడండి, బైబిల్ ఉన్నవారందరూ కూడా తీసుకోండి. రెండవ మాట మనం చూద్దాం. బైబిల్ ఉన్నవారందరూ కూడా తీసుకోండి. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. లోక సువార్త 23వ అధ్యాయము 39వ వచనంలో, వేలాడబడుతున్న నేరస్తులు ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకున్నాము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ 2 దొంగలు కనబడుతున్నారు, నేరస్తులు, దేశద్రోహులు. ఏమండి, యేసు ప్రభుతో కూడా ఆ దొంగను సిలువేశారు. మొదటి దొంగ ఏమంటున్నాడు? నువ్వు దేవుడు అయితే, రక్షకుడు అయితే నీకు నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించచ్చు కదా అని గర్వముగా మాట్లాడుతున్నాడు, హెచ్చించుకొని మాట్లాడుతున్నాడు. ఏమండి, ఆ మాటలు ఎవరు విన్నారో? రెండో దొంగ విన్నాడు. రెండో దొంగ వినే అంటున్నాడు, మనకిది న్యాయమే, మనకి తగ్గ శిక్ష మన మీద పడ్డది, మనం పాపం చేసి నేరస్తులుగా సిలువకి ఎక్కాం, ఆయన ఏ నేరమును చేయలేదు అని ఆ దొంగని గద్దిస్తున్నాడు. నీవు దేవునికి భయపడవా? అమ్మా, ఎవరికి భయపడవా? నీవు దేవుడికి భయపడవా? ఇది మనకి తగిన శిక్ష, మన పాపం చేసి సిలువేయబడ్డాం. ఆయన ఏ నేరమో చేయలేదు, ఏ తప్పుదమ్మునో చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, నిందారహితుడు, మహాపరిశుద్ధుడు. ఆయన సిలువ వేశారు. ఆయన ఆ రెండో దొంగని గద్దిస్తూ అంటున్నాడు. ఆ రెండో వాడు అంటున్నాడు, యేసు ప్రభు వైపు చూశాడంట. హల్లెలూయా. ఆయన చూసి, యేసు వైపు చూసి ఏమన్నా, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ క్షణాల్లో, ఆ టైంలో
శిలువ మీద వేలాడుతున్న సమయంలో ఏమంటే తండ్రి అయిన యేసు ప్రభుకి దొంగ ప్రార్థన చేస్తుంటుంటే ఏమండి యేసు ప్రభు ఏమన్నా తెలిసిన, నేడు నీవు నాతో ఖచ్చితంగా పరదేశంలో ఉంటావు. చప్పట్లు కొడుతు ప్రభునా, ఖచ్చితంగా మాట వాడాడు అక్కడ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు నిశ్చయముగా. ఏంటంట? నిశ్చయముగా తగ్గించుకొని ప్రార్థన చేశాడు, విధేయత కలిగి ప్రార్థన చేశాడు, పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు. మొదటి దొంగ అలా కాదు, గర్వముగా ఉన్నాడు. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏమండి శిలువ మీద దొంగ ఒక్క సెకండ్లో ఏమిటి పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ఒక్క సెకండ్లో ఆ మాట తీరును బట్టి, ఆ తగ్గింపును బట్టి, ఆ విధేయతను బట్టి తండ్రి అయిన యేసు ప్రభు తనని అంగీకరించాడు. నిశ్చయముగా అన్నాడు. నిశ్చయముగా అంటే ఏంటి? ఖచ్చితంగా నువ్వు నాతో ఉంటావు నా రాజ్యంలో. దేవునికి స్తోత్రం. విత్ ఇన్ సెకండ్లో దేవుడు రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. నేను అంటాను ఏమండి, మనం రాత్రి పౌరు ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చింది. నీ నోటి మాట మారుతుందా? మన ఆలోచనలు మారుతున్నాయా? ఎప్పుడు చూసిన 4 గోడలో బంధింపబడిన వ్యక్తులుగా నువ్వు ఉంటున్నావు. నీ ఆలోచనలు మార్చుకుంటున్నావా? నీ తలంపులు మార్చుకోకపోతే, నీ ఆలోచనలు మార్చుకోకపోతే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించకపోతే నిశ్చయముగా నువ్వు నరకానికి పోతావని అన్నట్లుగా ఉంది. అంతే కదండి? నిశ్చయముగా నీ ఆలోచనలు మారకపోతే, ఒకవేళ ఆలోచన మార్చుకొని తగ్గించుకొని విధేయత కలిగి దేవునికి ఇచ్చిన సమయము, దేవునికి ఇచ్చిన ధనము, దేవునికి ఇచ్చిన సమస్తమును దేవుడి కొరకు మనం బ్రతికితే, తగ్గించుకొని మనం బ్రతికి మంచిగా ప్రార్థన చేస్తే ప్రభు నీతో అంటున్న మాట ఏంటంటే, నిశ్చయముగా నా రాజ్యములో ఉంటావు. చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ, నేడు నీవు నాతో కూడా పరదేశులు ముందువు. ప్రైజులో ఏమండి, ఆయన ప్రాణాన్ని ఎవరైనా తీయగలడా? ఆయన ఇష్టపడ్డాడు నీ కొరకు నా కొరకు రక్తం సిందించడానికి. ఆయన ఇష్టపడి పని చేశాడు. ఒక ప్రాసెస్. ఏమండి, ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. ఉందా లేదా? ఈ ప్రకృతికి అన్నిటికీ మనం వాడే బైక్కి, ఫోన్కి ఏమండి నీ ఇష్టం వచ్చినా వాడతానంటే కుదరదు. ప్రతిదానికి ఒక టైం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతులను మనందరిని రక్షించడానికి మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే అంటున్నాడు అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ అంటాడు, ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడో, ఆయన ప్రాణాన్ని తీసుకునే అధికారం ఎవరికైనా ఉందా? లేదు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము గలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభు ఏమండే ఆయన నిన్ను రక్షించడానికి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నేను ఇంతగా ప్రేమించాను. ప్రైజులో నా ప్రాణమును పెట్టి నిన్ను కొన్నాను, నా రక్తమును సిందించి నిన్ను కొన్నాను. అందుకే అన్నాడు ఏమండి, ఎవరైతే తగ్గించుకొని శిలువ మీద దొంగ తగ్గించుకొని ప్రార్థించినట్లుగా మనము కూడా అట్టి తగ్గింపు జీవితం అందరికీ ఉండునుగాక, విధేయత కలిగి ఉండునుగాక, ఆ మంచి లక్షణాలు ఉండునుగాక, మన ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక, మన ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక, నిశ్చయముగా పరలోక రాజ్యమున మనం ఉండునుగాక. ఇదెన్నో మాట చెప్పాలి. రెండవ మాట. అందుకోసమే పిల్లారా ఏమండి, పేతురు రాసిన పత్రికలో 2:24 అంటాడు, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతున్నారు. హల్లెలూయా. మన పాపాలన్నీ కూడా ఎవరి మీద వేసుకున్నాడండి? ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. మనకి ఇప్పుడు నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలిసిన, శిలువ మీద దొంగ ఎలాగైతే తగ్గించుకొని ఒప్పుకోలు ప్రార్థన చేసి దేవుని బ్రతిమలాడుకున్నాడో, జాలితో ప్రేమతో విధేయత కలిగి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడో, ఆ లక్షణాలు మనకుంటే నిశ్చయముగా దేవుడి రాజ్యంలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. 3వ మాటలకు వద్దాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసుకుని 3వ మాట త్వరగా మనం ముందుకు వెళ్దాం. 3వ మాట
మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఏమంటున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిశువుతో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 19:26 తీసుకుంటే బైబిల్ ఉన్నవారందరూ కూడా యేసు తన తెలియు తాను ప్రేమించిన శిశువుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే తల్లి ఎక్కువ కుమారుడైన యేసు ప్రభువును మరియమ్మ ప్రేమించింది. చాలా ఎక్కువగా. అలాంటి కుమారుడు ఒక్కసారి మరి నిద్రించి ప్రాణం పోతుందంటే ఎలా ఉంటుంది? ప్రాణం అల్లాడిపోద్ది కదా. అక్కడ బాధ్యత కలిగిన కుమారుడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. బాధ్యత లేనివాడుగా లేడు. మన పిల్లలు మనము బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు అంటున్నాడు, తల్లిని చూసి అమ్మా భయపడద్దు, ధైర్యంగా ఉండు, ఆదరిస్తున్నాడు, ఓదార్స్తున్నాడు. ఏమంటే ఇదిగో నీ కుమారుడు. తనను ప్రేమించిన శిశుడిని యోహాను దగ్గర నుండి చూసి తన శిశుడిని, ఇదిగో నీ తల్లి. దేవునికి స్తోత్రం. తల్లితో ఏమన్నాడు? ఇదిగో నీ కుమారుడు అని చెప్పిన వెంటనే 19:27 చూడండి రా. తర్వాత శిష్యుణ్ణి చూచి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు యేసుప్రభువు వారు. బాధ్యతను నిర్వహించే వ్యక్తిగా ఉన్నాడు. కొంతమంది బాధ్యతలు ఉండవు. తల్లిదండ్రులు మర్చిపోతారు, బిడ్డలు మర్చిపోతారు, కుటుంబాన్ని మర్చిపోతారు, స్నేహితులు మర్చిపోతారు. అమ్మా ఏమంటే యేసు ప్రభు శిలువ మీద ఉంటూ వేలాడుతూ రక్తము కారుతూ తల్లికి భరోసా ఇస్తున్నాడు, తల్లిని ఆదరిస్తున్నాడు, తల్లిని ధైర్యపరుస్తున్నాడు, ఆదరణ అప్పగిస్తున్నాడు. తన శిష్యుడికి చెప్పింది. వెంటనే ఆ గడియ నుండి ఆ శిష్యుడు మరియమ్మని ఆ ఇంట చేర్చుకున్నాడంట. దేవుడికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం? పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. నీ ఇంటి వారి పక్షం బాధ్యత కలిగి ఉన్నావా? కొంతమంది ఇంట్లో వాళ్ళందరూ వదిలేస్తారు, బయట వాళ్ళని ప్రేమిస్తారు. యేసు ప్రభు అలా కాదు. తాను ఇంటి వారిని పట్టించుకున్నాడు, ప్రజలను పట్టించుకున్నాడు. తాను ఇంటి వారిని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. ఈ లక్షణాల్లో ప్రతి ఒక్కరిలో ఉండునుగాక. హల్లెలూయా. ఒకవేళ తల్లికి ఆదరణ చూపకుండా విడిచిపెట్టేస్తే అందరూ ఏమంటారు? చెప్పాలి. ఏ కుమారుడమ్మా తల్లికి ఆదరణ లేకుండా పోయింది. రకరకాలుగా దూషణ మాటలు మాట్లాడే అవకాశము వారికి ఇవ్వకుండా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ తల్లిని ఆ తల్లికి ఆదరణ అనుగ్రహించాడు. అందుకే తిమోతి పత్రికలో మాట ఉంటుంది. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఏమంటాడు చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సమర్పింపకపోయిన ఎడలా వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉంటాడంట. తల్లిని చూసే పద్ధతులు చూడకపోతే, బిడ్డలను చూసే పద్ధతులు బిడ్డలు చూడకపోతే, కుటుంబానికి ఇవ్వాల్సిన గౌరవము కుటుంబానికి ఇవ్వకపోతే, స్నేహితులకు ఇవ్వాల్సిన విలువ స్నేహితులకు ఇవ్వకపోతే, ప్రజలకు ఇవ్వాల్సిన గౌరవం ప్రజలకి ఇవ్వకపోతే ఒక అవిశ్వాసి కన్నా వీనంగా ఉంటాడంట. మనం అందరం ఇప్పుడు ఎలా ఉండాలి? చెప్పాలి. ఎలా ఉండాలి? ఈ వాక్యము మన జీవితములో, యేసుప్రభువు చెప్పిన వాక్యము మనందరి జీవితములో నెరవేర్చబడునుగాక. ఇదెన్నో మాట అందరు గట్టిగా చెప్పాలి. 3 రోజులు ఉపవాసం ఉన్న మనుషులుగా అంటున్నారు మీరు అందరూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. అమ్మా ఇదిగో నీ కుమారుడు. కుమారుని చూసి ఏమన్నాడు? శిశువుని, ఇదిగో నీ తల్లి. దేవుడికి స్తోత్రం. 4వ మాటలకు మనం వద్దాం. 4వ మాటలోకి ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్నవారందరూ కూడా తీసుకోండి. బైబిల్ ఉన్నవారందరూ కూడా తీసుకోండి. 4వ మాట మత్తయి సువార్త గ్రంథము 27వ అధ్యాయము 46వ వచనము. యేసు ఏలీ ఏలీ లమా శబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు విడిచితివి
అర్థము. హల్లెలూయా. నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి. చూసావా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాట పలికటానికి కారణం ఏమిటంటే అందరూ పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద యజ్ఞమై ఏమండి అందరు పాప పరిహారార్థ బలిగా ఆయన ఉన్నప్పుడు ఏమండి సిలువ మ్రాణ మీద వేలాడుతూ అందరూ శాపం ఆయన మీద ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని అంట ఒక్క సెకండ్ అనగా కొంత టైము చెయ్య విడిచవలసిన అవసరత వచ్చింది. దేవుడు విడిచిపెట్టిన గడియ ఆ సమయం అయింది. ఆ సమయంలో అప్పుడు ప్రభు అన్న నా దేవా నన్ను ఎందుకు చేయడు. చూడండి, పాపాలు ఒక పాపి బురదలో పడిపోయాడు అనుకోండి, వాడిని ఏం చేస్తాం? కలసి పెట్టుకుంటామా? ముందు వాడిని కడిగిన తర్వాత శుభ్రం అయిన తర్వాత అప్పుడు వాడిని మనం మరలా తీసుకొని మనం కోగిలించుకుంటాం, మరలా వాడు చేపట్టుకుంటాం. ఇప్పుడు అందరి శాపాలు అందరి బురద ఎవరి మీద ఉంది? ఇప్పుడు యేసయ్య మీద ఉంది. అందు ఈ మాట కీర్తనాకారుడైన దావీదు అంటాడు, ఆయన తెలియకుండా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయము కీర్తన గ్రంథము రాసుకుని మాట్లాడి కూడా కీర్తన గ్రంథం 22వ అధ్యాయము, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి. మొదటి భాగము, నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. ప్రైజులా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దావీదు ఎప్పుడో చెప్పిన మాట, ప్రవచనముగా చెప్పిన మాట. ఇప్పుడు సిలువ మరణ మీద యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నా దేవా నీవేలా నన్ను చీవిడిచితివి. ఒకవేళ నిజముగా దేవుడు లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టకపోతే, మన శాపం ఆయన మీద వేసుకోకపోతే, మన యొక్క తప్పుతో, అందుకే యోహాను భక్తుడు అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్నా దేవుని గొర్రె పిల్ల. చప్పట్లు కొడుతూ ప్రభునామం. లోక పాపములన్నీ కూడా ఎవడు తన మీద వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అలాంటి దేవుని పట్ల మనం ఎలా ఉంటున్నాం? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మన యొక్క నడవడిక ఎలా ఉంటుంది? మనం నిజంగా ఆయన్ని ప్రేమించే వరకు ఉన్నామా? మనం నిజంగా ఇంత ప్రాణత్యాగము చేసిన దేవుని పట్ల మనం ఎలా ఉంటున్నాం? అంతే యోహాను సువార్త 10వ అధ్యాయము 18 అంటాడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన పెట్టాడండి ప్రాణము. మన దేవుడి కోసం ఎంత గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఆయనలో ఏ తప్పుదము లేదు, ఏ పాపము లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? ప్రైజులా. నిందారహితుడు, పరిశుద్ధుడు, రోషం గల దేవుడు, మహనీయుడు, మహాకాశములో కోట్లాది దూతల చేత మహిమపరచబడుతున్న దేవుడు. అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు సిలువ మరణ మీద ప్రాణమును ధారపోసాడు. హల్లెలూయా. అంతేగానండి, మనం ఎంత మహింపరిచినా, ఎంత ప్రకటించినా, ఎంత ఆరాధించినా, ఎంత కొనియాడినా మనుషుడు, మానవుడు దేవుడు రుణమును చెప్పాలి గట్టిగా తీర్చలేడండి. తీర్చలేడు. అంతేకాదు నా ప్రాణము పెట్టడానికి తిరిగి తీసుకుని నాకు అధికారము కలదంటున్నాడు. హల్లెలూయా. మరలా చూడండి, యోహాను సువార్త యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ మనం చూస్తే, మనం ఆయన ద్వారాగా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ఎక్కడ పంపాడంట? మనము ఆయన ద్వారాగా జీవించినట్లు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడినది. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పది చూడు. ఆయన దయ ఎంత గొప్పదో ఆలోచించండి. ఇది ఎన్నో మాట? ఇది చెప్పాలి. ఎన్నో మాట? 4వ మాట. త్వరగా ముందుకు సాగిపోతాం. చాలా మాటలు ఉన్నాయి చెప్పాలంటే. ఇవ్వండి, త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. 5వ మాటలోకి వచ్చేద్దాం. 5వ మాట చూద్దాం.
యోహాను సువార్త గ్రంథము 19వ అధ్యాయం 28వ వచనంలో నేను దెప్పు కొనుక్కుంటున్నాను ఏంటంట, అందుకు యేసు నీళ్ళు త్రాగువాడు. ఆ కింద మాటలు పై మాటలు చదవడం అందరూ, నేను దెప్పు కొనుచున్నాను అంటాడు. అంటే యేసు ప్రభు దాహంగా ఉన్నాడంట, దెప్పికి తీరలేదు. ఆయన శిలుమానం మీద ఏం చేస్తున్నాడు, దాహం వేస్తుంది. ఏం చేస్తుందంట ఆయన దాహం ఏంటి? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ నదులు ఎవరు? ఆయన నోటి మాటతో నదులు పుట్టించాడు కదా, సరస్సులు పుట్టించాడు, సముద్రాలు పుట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలు తాగటానికి బండల నుంచి చెప్పండి అమ్మా నీళ్లు పుట్టించాడు. నీళ్ళు జలప్రలయములు చాలా వారి దాహం తీర్చాడు, వారి ఆకలి తీర్చాడు, సమరయ స్త్రీ యొక్క దాహాన్ని తీర్చాడు. ఆగరే కదా అరణ్యములో ఆగరే మరి నీళ్ళు లేక కుమారుడు ఏడుస్తుంటుంటే కుమారుడు మొరాలకించి నీటి ఊటలను ఆ స్థలంలో పుట్టించాడు. చపర్లు కొడుతూ ప్రభు నామం. అలాంటి దేవుడు, శక్తిగల దేవుడు ఇప్పుడు సిలువ మ్రాణి మీద ఏమంటున్నాడు, దాహంగా ఉన్నాను అంటున్నాడు, దెప్పిగేస్తున్నాడు అంటున్నాడు. ఏమిటి ఆయన దెప్పిగా? ఆయన దాహం ఏంటి అసలు? ఆయన దాహం ఎలా తీరుతుంది? చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన దాహం ఎలా తీరుతుంది? నువ్వు రక్షించబడడం వలన ఆయన దాహం తీరుతుంది. మన సంఘం అందరూ రక్షించబడడం వలన, ఆయన మాట వినుట వలన ఆయన దాహము తీరుతుంది. మన వీధి వారు, గ్రామస్తులు, దేశస్తులు, పట్టణస్తులు, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయన యొద్దకు రావడం వలన ఆయన యొక్క దాహము తీరుస్తుంది. చపాట్లు కొడుతూ పటాల గట్టిగా దేవునికి స్తోత్రం. సమరస్త్రీ అంటది యేసు ప్రభుతో, అయ్యా యేసు ప్రభు వెళ్ళి అంటాడు, సమరస్త్రీ ఆ యొక్క బావి దిగి నీళ్ళు చేదుకుంటుంది. నీళ్ళు చేదుకుంటే యేసు ప్రభు అంటాడు, అమ్మా దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావా అంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆమె అంటది, మీరు యూదులు, మీరు సమరీయులము, మేము ఇచ్చే నీళ్ళు మీరు తాగకూడదు కదా అంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవిచ్చే నీళ్ళు తాగితే మరలా దాహం వేస్తుంది, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎప్పుడు దాహం ఉండదు. చపర్లు కొడుతూ ప్రభు, ఎప్పుడు దాహం ఉండదు. నేను ఇచ్చే నీటిలో నీటి ఊట నేను పుట్టిస్తాను. దేవునికి స్తోత్రం. దాహం అంటే ఏంటి? క్రైస్తవుడికి లోక దాహం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభుడు ఎందుకు మాట్లాడాడు? కొంతమందికి ధన వ్యామోహంలో దాహం కలిగి ఉంటారు కదా, ధనాపేక్ష. కొంతమంది పదాలు, రాజకీయం, రకరకాల దాహంతో వారు తిరుగులాడుతుంటుంటారు. వాడు ఎంత పదాలు వచ్చినా వాడు దాహం తీరదు. వాడికి ఎంత డబ్బున్నా చెప్పాలి, వాడు దాహం తీరదు. నేనంటాను, దేవుళ్ళకి వచ్చి యేసు రక్తంలో కడగబడి బాప్టిజం పొందిన తర్వాత నీ దాహం తీరిపోద్ది. హల్లెలూయా. ఆస్తి ఉన్నా లేకపోయినా, పొలాలున్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, ప్రభువును చూసి ఆనందిస్తూ సంతోషిస్తూ ముందుకు సాగిపోతాం. హల్లెలూయా. ఏం పర్లేదు, దేవుడు రాజ్యం ఉంది నాకు. తండ్రి దాహం ఏంటి తెలిసిన? ఇతరులు రక్షించబడాలనే దాహంతో ఉన్నాడు. అలాగుంటుండగా ఆయన ఏ నీళ్ళిచ్చారు? చేదు నీరిచ్చారంట. అమ్మా ఏ నీరిచ్చారు చెప్పండి అమ్మా. ఆయన దాహం తీర్చి ఆయన ఏమి ఇచ్చాడు మనకి? ఈ కోట్లాది ప్రజలు తాగటానికి జీవ ఓటలు జలంలో, ఆ జలప్రలయములు, ఏమండి సరస్సులు సముద్రాలు ఈ భూమి మీద పుట్టించాడు. చపాట్లు కొడుతూ ప్రభు. మరి మనుషుడు ఏమిచ్చాడు దేవుడికి? ఏమిచ్చాడమ్మా? చేదు నీళ్ళు ఇచ్చాడంట. ఈ ప్రవచనం ఎక్కడ ఉంది చూడండి. కీర్తన గ్రంథము 69:21. కీర్తన గ్రంథం 69:21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దెప్పిగా అయినప్పుడు ఆ చెరకును త్రాగనిచ్చేరి. ఉందా లేదా? చూడండి, ఉందా లేదా? ఈ మాట ఎవరిలో నెరవేర్చబడ్డది? యేసు ప్రభులో నెరవేర్చబడ్డది. దేవునికి స్తోత్రం. మనం కూడా దాహంతో ఉండాలి. ఏ దాహంతో ఉండాలి? నీ పిల్లలు మందిన రాకపోతే, నీ బంధువులు మందిన రాకపోతే, ఒక దాహం వేసినప్పుడు నువ్వేం చేస్తావు? గబగబా వెళ్తావు. చెప్పండి అమ్మా. దాహం వేసినప్పుడు అలా ఉంటావా? అలా ఊరుకుని ఉంటావా? అలా కూర్చుని ఉండిపోతావా? దాహం వేసినప్పుడు ఏం చేస్తావు? స్పీడ్గా వెళ్తావు, గ్లాస్ నీళ్ళు తీసుకొని నీ దాహము తీరిన వారికి ఏం చేస్తావు? నీళ్ళు తాగుతావు. అలాగనే ఆత్మ పట్ల మనం దాహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉంటున్నావా?
నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నావు దేవుడు. నువ్వు రక్షించుకుంటున్నావు, నీ ఆత్మ రక్షించడం ఇష్టపడుతున్నావు, మంచిదే. నీ పిల్లల మందిరాన్ని నడిపిస్తున్నావు, మంచిదే. మరి అన్ని జనులను దేవుడి దగ్గర నడిపిస్తున్నావా? అన్ని జనులను దేవుడి మందిరానికి నడిపిస్తున్నామా? ఎప్పుడైతే అలా నడిపిస్తామో ఆయన దాహం తీర్చినట్లుగా అర్థం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది ఎన్నో మాట చెప్పండి అమ్మా? 9వ మాట, 5వ మాట. ఎన్నో మాట వింటున్నారా? నిద్రపోతున్నారా? ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన. ఎన్నో మాట ఇది? 5వ మాట. అక్కడ ఆ చివర ఎవరో 4వ మాట అంటున్నారు వాళ్ళు. ఎన్నో మాట ఇది? 5వ మాట. దేవునికి స్తోత్రం. 6వ మాటలోకి వెళ్ళిపోతాం మనం త్వరగా. మళ్ళీ మీరు కొలు తిరిగి పడిపోయారు ఇంకో మళ్ళీ ఎన్నిపోయిన బాధ. చూడండి, బైబిల్ ఉన్న వారందరూ తీసుకుందాం. యోహాను సువార్త గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనము. 19వ అధ్యాయము 30వ. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచును. హల్లెలూయా. సమాప్తమైనది. తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని ఏం చేశాడు? సమాప్తం చేశాడు, పూర్తి చేశాడు. ఒక మేస్త్రి కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏమంటే మధ్యలో ఆగిపోతే సంపూర్తిగా అయిపోయింది అంటారా? అంటారు. మధ్యలో ఆగిపోయింది అంటారు. నీ ఆత్మను బలపరచడానికి, నీ ఆత్మను రక్షించడానికి, నీ ఆత్మను సృష్టికర్తమైన దేవుడి వైపుకి ఆకర్షించడానికి, నీ జీవితాన్ని కట్టడానికి కావలసినవన్నీ కూడా కుమారుడు, తండ్రి చెప్పిన మాట ప్రకారం ఒక కుమారుడు సమాప్తమైనదని తండ్రితో ఆ మాట పలుకుతున్నాడు. హల్లెలూయా. ఏమండి చూడండి, ఆది కాండంలో మనం చూస్తే ఏమండి 6 దినాలు చేసి 7వ దినం ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. ప్రైజ్ లార్డ్. ఈ ప్రకృతిని అంతా కూడా 7వ దినాన్ని సంపూర్తి చేశాడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఆది కాండంలో మనం చూడగలుగుతాం ఆ మాటలో. ఆది కాండంలో మనం చూడగలం 2-3 వచనాల్లో దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచి తన పని అంతటిని విశ్రమించును. ప్రైజ్ లార్డ్. ఆయన పని అంతా చేశాడు, మధ్యలో ఆపలేదు, మధ్యలో విడిచిపెట్టలేదు. మనం కూడా ఆయన పిలుపు వచ్చే లోపు మనం సంపూర్తి చేయాలి. నీ ఆత్మలో ఏ డాగు ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు. ఆయన చెప్పిన పని అంతా కూడా పరిపూర్ణంగా చేయునుగాక, ఆయన చిత్తము నెరవేర్చబడునుగాక. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు, అందరి మాటకి వెనకాలలో చెప్పాలి, నా పరుగు కడముట్టించుదని. ఇప్పుడు ప్రభువులు అది జరిగింది. ఏమంటే తండ్రి అయిన దేవుడు కుమారుడికి అప్పగించిన ఆ పనిని, ఆ బాధ్యతను చక్కగా పరిపూర్ణత చేశాడు. ఏం చేశాడమ్మా? పరిపూర్ణత చేశాడు. ఒకవేళ పరిపూర్ణత చేయకుండా చనిపోతే ఎలా ఉంటుంది? మధ్యలో ఆపేస్తే మనం రక్షించబడతామా? ఈ చక్కగా ఈ ఫ్యాన్ల కింద చర్చిలో కూర్చొని దేవుడు మహింపరచగలవా? మనకు ఒక సాక్ష్యం ఉంది, మనకు పద్ధతి ఉంది, మనకు గురువు ఉంది, ఏమంటే మనకు ఒక పరిశుద్ధత ఉంది, ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారంగా మనం పోరాడాలి, మనం గెలవాలి, మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. సమాప్తమైనది. ఏమండి నీవు నేను ఆయన చెప్పిన పని చేయాలి. ఏం చెప్పాడు? సర్వ సృష్టి కలిసి వాచ్ చేయమన్నాడు. చేస్తున్నావా? ప్రార్థన చేయమన్నట్టు చేస్తున్నావా? శత్రువుల కొరకు, హింసించే వారి కొరకు విజ్ఞాపన చేయమన్నట్టు చేస్తున్నామా? ఇవన్నీ లక్షణాలు నీలో ఉంటేనే పరిపూర్ణత ఆగునట్లుగా. దేవునికి స్తోత్రం. పరిపూర్ణత కాకపోతే మరుబుజ్జులాగా ఉండిపోతాం. అమ్మా, ఈ రోజున యేసు ప్రభు ఆయన చేసిన ప్రాణ త్యాగానికి, ఆయన చేసిన ఆ గొప్ప పనికి ఆయన ఓర్చుకుని తండ్రి అయిన దేవుడు ఏది చెప్పాడది కుమారుడు యేసు చేసినందున ఈ రోజున కోట్లాది ప్రజలు, త్రాగుబోతులు, తిరిగిబోతులు, నరహంతకులు, హింసకులు, జోజగాళ్ళు, ఏమండి రకరకాలుగా ఏమండి పాడైపోయిన వారు అందరూ కూడా ఆయన మాట ద్వారాగా రక్షించబడ్డారు. చప్పట్లు కొడదాం. ఆయన రక్తంలో కడగబడి పరిపూర్ణతలోనికి వచ్చారు. ఎలా వచ్చారు? పరిపూర్ణతలోకి వచ్చారు. సంపూర్ణమైన భక్తిలోనికి వారు వచ్చారు. ఏమండి ఒక గర్భిణీ స్త్రీ 3వ నెలలో 4వ నెలలో బిడ్డ పుట్టిస్తుంది, ఎలా ఉంటుంది? మరుబుజ్జుగా ఉంటుంది, వికలంగా ఉంటుంది.
అదే నెలలు నిండిన తర్వాత ఆ బిడ్డ పుడతానని పరిపూర్ణత చెందితే ఆ బిడ్డ ఎలా ఉంటాడు? పుష్టిగా ఉంటాడు. ప్రైజులో మనం భక్తి కూడా పుష్టిగా ఉండునుగాక, పరిపూర్ణత చెందునుగాక. హల్లెలూయా. ఏమిటి అక్కడ చూసినట్లయితే ఆ యోహాను సువార్త 15:10 అంటాడు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారమును మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందును నిలిచియుందురు. దేవునికి స్తోత్రం. అమ్మా, నీ భక్తి పరిపూర్ణత అవ్వాలంటే, దేవునికి అప్పగించిన పని జయ జీవితముగా నువ్వు చేయాలంటే, తండ్రి ఆజ్ఞను కుమారుని యేసుక్రీస్తు ప్రభువు ఎలా నెరవేర్చాడో, యేసుక్రీస్తు ప్రభువు అయిన పిల్లలైన మనం అందరము కూడా ఆయన ఆజ్ఞలను పాటించుదుముగాక, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుదుముగాక, ఆయన మాట నెరవేర్చబడునుగాక. ఒకవేళ ఆయన ఆజ్ఞలు మనం గైకొనకపోతే పరిపూర్ణతలను రావు, పరిపూర్ణమైన జీవితం మనం కలిగి ఉండలేము. అందుకోసమే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఏమండి, ఈ లోకములోని పరిపూర్ణత చెందాలంటే ఎడ్ల యొక్క రక్తము, కోడుల రక్తము ద్వారా నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందలేవు. నీకు జయ జీవితము రాదు. యేసు రక్తములో కడగబడితేనే నీకు జయ జీవితము. ప్రైజులో ఎక్కడుంది మాట? ఏప్రిల్ రాసిన పత్రిక 10:4-7 చదివితే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన పాపములను తీసివేయట అసాధ్యము. ఏంటంట? అసాధ్యము. అప్పుడు నేను గ్రంథమును తీసివేయుట అసాధ్యము. అప్పుడు నేను గ్రంథములో ఉన్న రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఇదిగో నీ మాటలను నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. ఎవరి చిత్తం అంట? ఎవరి చిత్తము? దేవుని చిత్తము నెరవేర్చడానికి మనం రావాలి. అది ఎవరు నెరవేర్చబడ్డది? యేసు ప్రభువులో నెరవేర్చబడ్డది. హల్లెలూయా. ఇది ఎన్నో మాట? ఇది 6వ మాట, సమాప్తమైనదని. ఏమండి, పని పూర్తి చేయాలి. దేవునికి ఇచ్చిన బాధ్యతలు పరిపూర్ణత చేయాలి. మధ్యలో విడిచిపెట్టకూడదు. అమ్మా, ఏం చేయకూడదు? ఏ పని చేసినా క్రమంగా చేయాలి. కొంతమంది స్టార్ట్ చేస్తారు, వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక పని నేర్చుకుంటారు, పరిపూర్ణంగా నేర్చుకోరు, సగంలో వదిలేస్తారు. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో చేయబెడతారు, అది సగం నేర్చుకుంటారు, విడిచిపెడతారు. ఆడికి ఏమి నిలువ ఉంటుందా? చెప్పండి అమ్మా, విలువ ఉంటుందా? గౌరవం ఉంటుందా? ఏదైనా ఒక పని పట్టుకుంటే అది పరిపూర్ణత వచ్చిన వరకు విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ప్రభు అది చేశాడు. సకల కోట్ల వారి ప్రజల కొరకు తన ప్రాణమును పెట్టి, తన రక్తమును చిందించి, అయ్యా శిలువ మీద ఉంటే తండ్రితో మాట్లాడుతున్నాడు, తండ్రి అయిన దేవా ఇదిగో మీరు చెప్పిన పని నేను ఖచ్చితంగా చేశాను. హల్లెలూయా. అట్టు కృప మనకి ఇచ్చునుగాక, అట్టు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 7వ మాటలకు మనం వచ్చేద్దాం, ముగించుకుందాం త్వరగా. 7వ మాట బైబిల్ ఉన్నవారందరూ తీసుకోండి, బైబిల్ ఉన్నవారందరూ తీసుకుందాం. లోకాసు సువార్త 23:46, 23వ అధ్యాయము 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా. ఆయన అలాగూ చెప్పి ప్రాణమును విడిచిపెట్టును. ప్రైజులో ఎవరికి అప్పగించుకోవాలి? దేవుడి చేతికి అప్పగించుకున్న వస్తువు, దేవుడి చేతికి అప్పగించుకున్న ఆత్మను ఏ దుష్టుడైనా ముట్టగలడా? ఎవరైనా తాకగలరా? ఒకసారి ఆలోచన చేద్దాం. యేసు ప్రభు శిలువ మీద చనిపోయినట్లుగా లేడు. యేసు ప్రభు అక్కడితో ముగింపు లేదు. ఆయన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. తండ్రికి అప్పగించాడు. అంటే 3వ రోజున లేవాలి. ఎన్నో రోజులు లేవాలి? ఆయన ఆత్మ నా దావీదు ప్రవచనాత్మ మాట్లాడతాడు, నా శరీరము కుళ్ళిపోదు, నా ఆత్మ కుళ్ళిపోదు, దేవుడు స్వాధీనంలో ఉందంటాడు. దేవునికి స్తోత్రం.
ఇక్కడ మనం చూస్తే ఏమంటే యేసు ప్రభు వారు నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను. దేవుడి చేతులకి మనం ఆత్మను అప్పగించుకోవాలి, మన కుటుంబాలు అప్పగించుకోవాలి, మన సంఘాలు, మన దేశము, మన పట్టణము, అందరి క్షేమము కొరకు ఏమండి మన క్షేమము ఆయన చేతిలో ఉంది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఏమంటే మన శోధనలో, బాధల్లో హింసించేవారు చిత్రహింసలు పెట్టి నిన్ను చంపేస్తుంటే, నిన్ను రకరకాలుగా దూషించి నిన్ని కొట్టి సావు దెబ్బలు కొట్టి నిన్ను చిత్రహింసలు పెట్టి నీ ప్రాణం పోయే సమయం ఆ సమయం అయినప్పుడు నువ్వేం చేయాలి? ఆ సమయంలో ఏం చేయాలి? నిజంగా నువ్వు భక్తుడు అయితే, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి అయితే, నిజంగా యేసు రక్తములో కడగబడిన వ్యక్తి ఇవేమంటా తెలిసిన, తండ్రి విని క్షమించు, నా ఆత్మను చేర్చుకో ప్రభు, నీ చేతిలో అప్పుగా అని ప్రార్థన చేస్తా. అలా ఎవరైనా చేశారా బైబిల్లో? చూడండి, ఎవరైనా చేశారా? స్టెఫన్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగాక. యేసు ప్రభు ఎలాగైతే దూషించేవారిని దూషించకుండా, కొట్టినవారిని కొట్టకుండా, పొడిచినవారిని పొడవకుండా, కొరడాలతో కొట్టినవారిని తిరిగి కొట్టకుండా, పిడిగుద్దులతో గుద్దకుండా, ఉమ్మి వేసేవారిని దూషించకుండా వారిని క్షమించి ప్రాణము పోతుండగా, అదే సమయంలో ఒకడు వచ్చి బల్లింతో ఆయన పక్కలో పొడిస్తే రక్తానికి బదులుగా నీళ్ళు వచ్చాయి. అలాంటి సమయంలో చక్కగా ఇంపుగా తండ్రి నా ఆత్మను చేతిగా అప్పగించుకున్నాను. హల్లెలూయా. చూడండి, భక్తులుగా ఉండవలసిన లక్షణాలు. యేసు ప్రభు శిష్యుడైనా, యేసు ప్రభు రక్తములో కడగబడిన అపోస్తులు, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59 స్టెఫెన్ మాట్లాడుతున్న మాట, ప్రభువుని గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టి చంపిరి. స్టెఫెన్ ఏమంటున్నాడు? స్టెఫన్ రాళ్ళతో కొట్టేస్తున్నారు, రక్తం కారిపోయింది, ఇక రక్తం మడుగులో దొరలాడుతున్నాడు. అప్పుడు మోకాల ముందు నుండి చూడండి, కాస్త ఓపిక తెచ్చుకొని, వాళ్ళు తిట్టడానికి ఓపిక కాదు, వారిని దూషించడానికి ఓపిక కాదు, కాస్త ఓపిక తెచ్చుకొని ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? తండ్రి, మొదటి మాట ఏమన్నాడు? ఈ పాపం వారి మీద మోపొద్దు ప్రభా అని. మళ్ళీ రెండో మాట ఏమంటాడంటే స్టెఫను, నా ఆత్మను చేర్చుకో ప్రభా పరలోక రాజ్యంలో. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండమ్మా గట్టిగా. దేవునికి స్తోత్రం. మనము సావు గోతులో ఒకవేళ ఆ యొక్క అంచులోనికి వెళ్ళిపోతాయి, నిన్ను, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఏమన్నా మన చిత్రహింసలు పెట్టినప్పుడు కాస్త అనలేని మాట అంటే ఐపీపీ వచ్చేద్ది. ఏ బీపీ చెప్పండి? ఇంత ప్రార్థన చేస్తాం, ఇంత భక్తి చేస్తాం, ఏ మాటలు జారిపోతుంటుంటాం, తిరుగుబాటుతనం మనం చేస్తుంటుంటాం. కానీ ఇక్కడ స్టెఫాను ఏమంటే సువార్త చేస్తుండగా, దేవుడు మాటలు చెప్తుండగా, ఏమంటే కొండరాళ్ళతో కొడుతుంటే ప్రాణము పోతుంటే సమయంలో శమించే తత్వం కలిగి ఉన్నాడు. ఆత్మ తండ్రికి అప్పగించుకున్నాడు. బా, ఎంత అద్భుతమైన ప్రార్థన అంటే! ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? పాస్టర్ గారు ఏదైనా మాట అంటే సంఘం మారిపోతున్నావు. నీ పక్కన విశ్వాసం ఒక మాట మాట్లాడితే విశ్వాసంతో మాట్లాడు, వారి వైపు చూడు. ఇక్కడ నువ్వు దేవుడు బిడ్డ ఎలాగవుతావు? దేవుడు కుమార్తెలు ఎలాగవుతావు మనం? చెప్పండి అమ్మా ఈ మాటకి. స్టెఫాను రక్తం కారుతుండగానే వారు క్షమించి ఈ పాపం వారి మీద మోపొద్దయ్యా, నా ఆత్మ చేర్చుకోమని ప్రార్థన చేస్తే అది ఎంత అద్భుతమైన తగ్గింపు ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన మనం చేస్తున్నాం. అలా ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. భక్తి అంటే ఏంటనుకుంటున్నారు? బైబిల్ పెట్టుకో చర్చికి వచ్చి వెళ్ళిపోవడమా? ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా 4 మాటలు నుంచి వెళ్ళిపోవడమా? టైం టు టైం వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, మనల్ని దూషించే మాటలు మాట్లాడినప్పుడు ఈ ప్రార్థన ఎవరైతే చేస్తారో వారే భక్తులు, ప్రైజులో వారే విశ్వాసులు, వారే దేవుని పిల్లలు. మానవ నైవేద్యం కొన్నిసార్లు వెంటనే కోపం ఉండిపోతాం. అందుకే దేవుడు ఏదో శ్రమ ఎందుకు పెడతాల్సిన ఏమండి? ఆ ఓర్పు,
ఆ సహనము దేవుడు మనకు నేర్పిస్తాడు. శ్రమ వల్ల నీకేమొస్తుందంట? ఓర్పు వస్తుందంట, సహనం వస్తుందంట. మీ ఓర్పు చేత మీ ప్రాణాలు దక్కించుకుందరు అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. మీ ఓర్పు చేత నీకు ఓర్పు ఉందా? స్టెఫాను ఎంత ఓర్పు సంపాదించుకుంటే ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. యేసు ప్రభు ఎంత యేసు ప్రభు ఒక సిటీకి వేస్తే కోట్లాది దూతలు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం చేద్ది చెప్పండి అమ్మా. ఇజ్జికియా కాలంలో అశ్షూరు రాజు వచ్చినప్పుడు ఆ ఇజ్జికియా ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఏం చేశాడు? ఒక్క దూతను పంపించాడు. ఆ ఒక్క దూత వచ్చి ఏం చేసింది? ఆ నైట్ 185,000 మందిని హతమార్చింది. ఏమంటే పేతురు నా యేసుప్రభువును కొడతావా అని ఆ శత్రువు ఖడ్గము తీసుకుని వాడు చెవు నరికేశాడు. హల్లెలూయా. యేసుప్రభు ఏం చేశాడు చెప్పాలి? వెల్లింగ్ మిషన్తో అంటించినట్లుగా ఊడిపోయిన చెవు నరికి వేయబడి కింద పడిపోయిన ఆ చెవిని మరలా అలాగ అంటించాడు. ఆయన ప్రేమ అంత గొప్పతో. అలాంటి దేవుడు శిలువ మీద ఉండి చేతకన్నాడు కాదు, ఆయన ఏమి చేయలేక కాదు. లోకమును ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ఆదరించాడో, ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఎంత కనికరంతో నీ ఎదుగు వచ్చాడో, ఎంత జాలితో వచ్చాడో, ఎంత విధేయత నీ పట్ల చూపాడో అది మనం అర్థం చేసుకుంటామని. ఆయన చేతకనుడు ఏం కాదు. ఆయన ఒక సిటీకి వేస్తే ఒక మాట ఆజ్ఞాపిస్తే కోట్లాది దూతలు దిగిపోతాయి భూమి మీదకి. దిగిపోతాయి. దివ్వా ఒక మాట తెలిసిన బైబిల్లో భూకంపం పుట్టించేది ఆయన, అగ్ని పర్వతాలు పుట్టించేది ఆయన, చలి వణుకు వడగండ్లు వర్షాలకు పుట్టించేది ఆయన. ఆయన మాట సెలవిస్తే తుఫానులు రేగితే ఆయన మాటతో ఆగమంటే ఆగుతున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టడమా గట్టిగా. దేవుడికి స్తోత్రం. నీ కొరకు నా కొరకు సిలువ మరణం మీద ఎందుకు తగ్గించుకున్నాడని ఆలోచన చేస్తే నేను ప్రేమించాను. ప్రైజ్లా ఆ ఓర్పు ఏమిటి చూడండి. యేసు ప్రభు ఎలాగైతే పలికాడో ఆయన శిష్యుడైన స్టెఫాను కూడా పలికాడే లేదమ్మా, అలాగే పలికాడు. మనం ఏం చేయాలి చెప్పాలి? మన ఆత్మను అప్పగించుకోవాలా? మనల్ని విమర్శపెట్టేవారిని వెంటనే దూషించి వారి మీద తిరగబడాలా? చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పాలి. చెప్పండి, మీరు నిజంగా చెప్పాలి. హృదయంలో ఒకటి బయట ఒకటి కాదు. తగ్గించుకొని ప్రార్థించాలి. దావీదు కూడా ప్రవచనాత్మకంగా చెప్పాడు మాట. ఎక్కడుందన్నమాట? కీర్తన గ్రంథము 31:5 చూడండి. దావీదు కూడా మాట పలికాడు. ఆ మాట యేసు ప్రభువులో స్టెఫెన్ జీవితంలో నెరవేర్చబడ్డది. 31:5 కీర్తన గ్రంథంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను యెహోవా, సత్యదేవా నన్ను విమోచించువాడువు నీవే. ప్రైజ్లో సమాధిలోంచి విమోచించిన వాడు నీవే. రెండో రాకడలో ఆయన కడబూర శబ్దం వినిపించినప్పుడు రెండో రాకడలో యేసు ప్రభు మేఘారుడై రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వస్తుండగా ఏమంటే సమాధిలో ఉన్న వారందరూ కూడా సమాధిలో ఉన్న వారందరూ కూడా సమాధులు తెరబడి వారి జీవ పునరుద్ధాన్ని బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా. వారి ఆత్మలు ఎక్కడికి పోవో, కుళ్ళిపోవు, పరదేశంలో ఉంటాయి. ఎక్కడుంటాయి? పరదేశం అన్నది మార్చిళ్ళు శవాలు పెడతారు కదా, శవాలు పెట్టినది మళ్ళీ శవం తీస్తారు కదా. అలాగే మన ఆత్మలు ఎక్కడికి పోవు, ఆయన దగ్గర ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఒక ప్లేస్లో ఉంటాయి. ఆయన వచ్చిన రెండో రాకలో వచ్చిన తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నీ భక్తిని బట్టి, నీ శ్వాసను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచనను బట్టి దేవుడు ఏం చేస్తాడు? నీకు తీర్పు తీరుస్తాడు. చపాలు కొడుతూ ప్రభు నామని. అందుకే మన ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలి. మన యొక్క చూడండి, అంతే యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు చూడండి. చాలా నేను ముందుకు వెళ్ళిపోతున్న సమయం లేదు. ఒక్క మాట నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం లాస్ట్ మాటలో ఉంటుంది. 4వ అధ్యాయం లాస్ట్ మాట. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు, దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు, సత్తు ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవారు. 4వ అధ్యాయం లాస్ట్ మాటలో ఉంది. నమ్మకమైన సృష్టికర్త ఎవరున్నారు ఈ భూమి మీద? చెప్పాలి, ఎవరున్నారండి? యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆయన రోషం గల దేవుడు, నమ్మకమైన సృష్టికర్త, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, ప్రకృతిని, సమస్తమును నోటు మాటతో స్థాపించిన దేవుడు. నమ్మకమైన సృష్టికర్త నీ ఆత్మను అప్పగించుకోవాలి.
మన ఆత్మలు అప్పగించుకోవాలి. ఎవరు పెడితే వాళ్ళకి అప్పగించకూడదు. వారు రక్షించరు, వారు భక్షించే మనుషులు. వారు ప్రాణం ఉండగానే మింగేస్తారంట. దావీదేమన్నాడు, వారు శత్రులు వారు నన్ను ప్రాణంతోనే మింగేసే మనుషుల మధ్యలో నేను ఉన్నానయ్యా, నా ఆత్మని చేతికి అప్పగించు, నా కుటుంబాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆయన చేతులు ఏముంది? భద్రత ఉంది. అమ్మా ఏముంది? కాపుదల ఉంది, ప్రసన్నత ఉంది. ఏమండి? భయం లేదు. మన పిల్లలు ఏమన్నా మనలను, మన కుటుంబాలను, మీ భార్యలను, మీ భర్తలను, మీ కుటుంబాలను ఎవరికి అప్పగించుకోవాలి? యేసుప్రభు అంటాడు యోహాను సువార్త గ్రంథం 10:28 అంటాడు కదా, 10:18 అనుకుంటాను. యోహాను సువార్త గ్రంథంలో ఏమంటాడు? నా చేతికి అప్పగించబడిన వస్తువు, నా చేతికి అప్పగించబడిన ఆత్మలను ఏ దుష్టుడును ముట్టజాలడు. ప్రైజులో అంటే ఆయన హస్తాల్లో ఏముంది? ఇప్పుడు భద్రత ఉంది. ఏముందమ్మా? భద్రత, కాపుదల ఉంది, ప్రసన్నత ఉంది. చాలామందిని మనం చూస్తున్నాం, రకరకాల మరణాలు, రకరకాల అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు. దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ నా చేతికి అప్పగించు, నా చేతికి అప్పగించు, నీ కుటుంబం నా చేతికి అప్పగించు. నేను పరిశుద్ధపరుస్తాను, నేను రక్షిస్తాను, నేను దీవిస్తాను అంటున్నాడు. అందుకే తండ్రి అయిన దేవుని కుమారుడిని యేసుప్రభు అన్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను. హల్లెలూయా. అదే మాట అలాగునే స్టెఫను కూడా హింసింపబడుతూ, రాళ్ళుతో కొట్టబడుతూ ఏమంటున్నాడు? స్టెఫను, అయ్యా నా ఆత్మను నీ రాజ్యములో చేర్చుకో. హల్లెలూయా. ఇటు ధన్యత, ఇటు భాగ్యము మనందరికీ లభించునుగాక, అనుగ్రహించునుగాక. అటు కృప అందరికి అనుగ్రహించునుగాక. అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా, సిలువ మ్రాణ మీద పలికిన 7 మాటలు అయా మా జీవితాల్లో, మా శ్రమల్లో, మా బాధల్లో, మా వ్యాధులలో అయా మమ్మల్ని దూషించేవారిని తిరిగి దూషించకుండా, మమ్మల్ని హింసించేవారిని తిరిగి హింసించకుండా, మమ్మల్ని చిత్రహింసలు పెట్టేవారిని తిరిగి చిత్రహింసలు పెట్టకుండా, వారి కొరకు ప్రార్థన చేసే ఓర్పు, సహనము, ఆ భక్తి మాకు అనుగ్రహించు ప్రభువా. నీ 2 చేతులు ఆకాశం వైపుకు చాపి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి, ఆయన ఆశీర్వదించండి. నీ మహిమైశ్వర్యములో ప్రతి అవసరత మీరు తీర్చండి. అయా మా గ్రామాలు, మా దేశాలు, మా పట్టణాలు అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దామండి. వెనకాల ఉన్నవారు, లాస్ట్లో ఉన్నవారు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభా ఇదిగో నాయనా మా ఆత్మను నీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మా కొరకు ప్రాణం పెట్టావయ్యా, రక్తము చిందించావయ్యా. అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు అయా. మా తప్పులను క్షమించి, మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని కనికరించి, మమ్మల్ని ఆదరించి అయా పరలోక రాజ్యమునకు అర్హత లేని మాకు అర్హతను అనుగ్రహించావు ప్రభా. ఇటు ధన్యత అందరికీ అనుగ్రహించు నాయన, ఇటు భాగ్యము అందరికీ ప్రసాదించు ప్రభా. నీ వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచు ప్రభా. అయా వాక్యానుసరమైన బ్రతుకులు మాకు అనుగ్రహించు ప్రభా. అయా నీ పాదములు పట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. అయా బలపరచండి. మా వీధి వారు, గ్రామస్తులు, దేశస్తులు అందరికీ రక్షణ అనుగ్రహించండి. సిలువ మ్రాణ మీద కార్చిన రక్తము వ్యర్థము కాకుండా అయా ప్రపంచంలోని అన్ని దేశ ప్రజలు నీ రక్తములో కడగండి అయ్యా. పరిశుద్ధపరచుడు ప్రభా, రక్షించు నాయనా. మీ రాజ్యాప్తి కొరకు వారిని సిద్ధపరచు ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా అందరిని రక్షించు నాయన, రక్షించు ప్రభా. మా నాయన విడిచిపెట్టుకున్న పరలోక రాజ్యమును విడిచిపెట్టి అయా తగ్గించుకొని విధేయత కలిగి అయా నాయన మేము పొందవలసిన శిక్ష, మేము పొందవలసిన మరణ శిక్ష, అయ్యో ఆ పాపానికి ప్రతిఫలం మేము పొందవలసింది, మా పాప భారమును మీ మీద వేసుకొని అయ్యా మాకు విడుదల ఇచ్చావయ్యా, మాకు రక్షణ ఇచ్చావయ్యా. అయా మా తలంపులతో చేసిన పాపాల నిమిత్తము మా శిరస్సుకి ముల్లి కిరీటము పెట్టవలసింది. ఆ పాపం మీ మీద వేసుకొని, ఆ ముల్లి కిరీటం మీ మీద పట్టుకొని మాకు జీవ కిరీటాన్ని ఇచ్చావు ప్రభా.
మాకు జీవ కిరీటమును ప్రసాదించవు ప్రభా. అయా నిన్ను ఎంత మహిమపరిచినా, ఎంత ఆరాధించినా నీ రుణమును మేము తీర్చలేము ప్రభా, తీర్చలేము నాయనా. ఏదో మేము చేసిన పాప నిమిత్తం మా చేతులకి మా కాలుకు సిలువ వేయాల్సిన బదులు అయా మీ చేతులకి వేయించుకున్నామయ్యా. ఆ శిక్ష నుంచి మమ్మల్ని తప్పించి, ఆ నరక వ్యాధుల నుంచి మమ్మల్ని తప్పించి మోక్షమును ప్రసాదించవు ప్రభా. అయ్యా ఇదిగో ఎవరైతే నీ యొద్దకు వచ్చి అయ్యో నేను పాపినని ఒప్పుకుంటారో, హృదయం ముందు విశ్వాసం ఉంచుతారో, వాడు ఎట్టు పాపైనను క్షమిస్తానని వాగ్దానము చేస్తావు దేవా. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టు పాపైనను క్షమిస్తానని వాగ్దానము చేస్తావయ్యా. నీలాంటి దేవుడు ఎక్కడ లేడయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా, నీ దయ గొప్పది ప్రభా. అయ్యా నిన్ను మహిమపరిచే అయ్యా ఎంత మహిమపరిచినా, ఎంత ఘనపరిచినా, ఎంత ప్రకటించినా ప్రభా మనుషుడు నీ రుణమును తీర్చలేడయ్యా. ఇదిగో మా జీవితాలు, ఇదిగో మా కుటుంబాలు, సంఘాలు, సేవకులు, సువార్తికులు, విశ్వాసులు, ప్రజలు, ప్రభుత్వాలు సమస్తమునైనా నీకు లోబడి మిమ్మల్ని మహింపరచు కృప అనుగ్రహించండి. అట్టు ధన్యత మాకు అనుగ్రహించండి దేవా. మా పాపములు, మా అపరాధం, మా దోషములను, మా తెలివితేండి దోషాలు, మా పితరుల దోషాలను నీ రక్తముతో కడిగి వేసిన దేవా, నీ రక్తముతో శుద్ధీకరణ చేసిన దేవా, నీ రక్తముతో పరిశుద్ధపరిచిన దేవా, నీకే మహిమ, మీకే ఘనత, మీకే మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభు. మనందరి ప్రార్థన ఆలకించి జై జీవితం ఇచ్చిన దేవుడు, ఓ రక్షణ ఇచ్చిన దేవునికి, అయ్యో మోక్షమును ప్రసాదించిన దేవునికి, అయ్యో పరలోక రాజ్యముకు బాటను సిద్ధపరిచిన దేవుడికి మనందరిని ఆయన కృపలో బలపరిచి, ఆయన హస్తాల్లో బలపరిచి నడిపించిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. కొడాలి గట్టిగా ప్రతి ఒక్కరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు